అందరికీ నమస్కారం అండి. విజయవాడలో ఉన్నటువంటి ఒక రోడ్డు దేవినేని రాజశేఖర్ అని పేరు పెట్టడం జరిగింది ఒక రోడ్డుకి. అయితే ఆ ఏదైతే పేరు పెట్టారో ఆ పేరును తొలగించి మహానాడు అని మళ్ళీ పేరు చేంజ్ చేస్తుంది ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం. సో ఇది రాజకీయ కుట్ర. దేవినేని అవినాష్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాడు. ఈయన్ని నిలువరించడం కోసం, ఈయన్ని పూర్తిగా ఆనవాళ్ళు లేకుండా చేయడం కోసమే టీడీపీ కుట్ర పూర్తి చర్యలు చేస్తుంది అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ దానికి సంబంధించిన వర్గం మాట్లాడుతుంది. అయితే టీడీపీ పార్టీ ఏం మాట్లాడుతుంది? మీరు చెప్పింది ఓకే, మీరు ఏదైతే చెప్తున్నారో మీ పరంగా మీరు ఓకే, కానీ మేము చెప్పింది కూడా వినాలి కదా. మేమేం చెప్తున్నామంటే దేవినేని రాజశేఖర్ ఎవరి వ్యక్తి, ఆయన ఎక్కడ పుట్టాడు అని, ఏ పార్టీలో ఆయన రాజకీయ అరంగేట్రం చేశాడు, ఫస్ట్ మీరు అది గుర్తు తెచ్చుకోండి. ఆయన టీడీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా రాజకీయ అరంగేట్రం చేసినటువంటి వ్యక్తి. ఆయన మా పార్టీ ఆయన. సో అయినప్పటికీ మేము ఎందుకు తొలగిస్తున్నాం అది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు తొలగిస్తున్నామయ్యా అంటే ప్రజల దగ్గర నుంచి చాలా లెటర్స్ వచ్చాయి. ఆయన పేరు రోడ్డుకి పెట్టడం మాకు చాలా అభ్యంతరకరంగా ఉంది. తక్షణమే నేమ్ చేంజ్ చేసి మహానాడు పేరుతో రోడ్డుని పునరుద్ధరించాలి అని చెప్పేసి చాలా కంప్లైంట్స్ వచ్చాయి కాబట్టి మేము చేంజ్ చేస్తున్నాము అని చెప్పేసి టీడీపీ వర్గం చెప్తోంది. సరే, ఇప్పుడు ఏదైనా ఒక సమస్య జరిగినప్పుడు మీరు ఎందుకు ఇలా చేశారని యువతల పార్టీ అడుగుతుంది. మేము అందుకే ఇలా చేశామని చెప్పేసి ఈ పార్టీ చెప్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక రోడ్డుకి కానీ, ఒక భవనం కానీ, ఏదైనా సంథింగ్ ఒక ప్లేస్కి కానీ ఒకరి పేరు పెట్టారు అంటే ఆయన చరిత్ర మనం తెలుసుకోవాలి కదా. ఫస్ట్ ఆయన చరిత్ర ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. దేవినేని రాజశేఖర్ గారు అంటే ఈయన్ని దేవినేని నెహ్రూగా కూడా అభివర్ణిస్తారు. చాలామంది దేవినేని నెహ్రూగానే గుర్తుపడతారు. అయితే ఈయన ఎప్పుడు విద్యార్థి దశ నుంచే ఈయనకి పొలిటికల్ రాజకీయాల మీద చాలా ఇంట్రెస్ట్ అట. అయితే ఎప్పుడు 1979లో వంగవీటి రాధాతో కలిసి యునైటెడ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థలోనే కొద్ది రోజులు పనిచేసి వంగవీటి రాధాకి ఈ నెహ్రూకి గొడవలే వీళ్ళిద్దరూ విడిపోవడం జరిగింది. విడిపోయిన తర్వాత వంగవీటి రాధా యునైటెడ్ ఇండిపెండెన్స్ అనే సంస్థలోనే రాధా గారు కొనసాగారు. బయటకు వచ్చిన తర్వాత యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఈ నెహ్రూ గారు ఇంకొక సంస్థను ఏర్పాటు చేసి కొనసాగడం జరిగింది. ఈ నేపథ్యంలో రాధా గారికి నెహ్రూ గారికి వర్గపోరు తీవ్ర స్థాయిలో అప్పట్లో జరిగిందట. అయితే ఆ తర్వాత కొద్ది కాలంలో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది. పెట్టిన వెంటనే వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత కంకిపాడు నుంచి 4 సార్లు, పెలమనూరు నుంచి 1 సారి, మొత్తము 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎవరు? మన దేవినేని నెహ్రూ గారు గెలిచారు. గెలిచిన తర్వాత అప్పుడు ఎన్టీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి గొడవలు జరిగాయి. అంటే టీడీపీ పార్టీ విడిపోయింది. విడిపోయిన టైంలో ఎవరైతే ఈ నెహ్రూ గారు ఉన్నారో ఈ నెహ్రూ గారు ఎన్టీఆర్ వర్గానికి అండగానే నిలబడ్డారు. నిలబడిన తర్వాత అక్కడికి కొద్ది రోజులకి 2009-2014 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఎప్పుడు అంటే 2004లో మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు. అంటే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పార్టీ వచ్చిన తర్వాత కొంచెం అవతలున్న రాజకీయ పరంగా అవతలున్న మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి 2004లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచాడు. గెలిచిన తర్వాత 2009-2014 మళ్ళీ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఈసారి కాంగ్రెస్ తరఫున పరాజయం పాలయ్యాడు, అంటే ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ టీడీపీకి దగ్గరయ్యి టీడీపీలో తన రాజకీయ తుది శ్వాస అంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇది ఈయన చరిత్ర, రాజకీయ చరిత్ర. సో ఇప్పుడు మరి ఈ రోడ్డుకి పేరు పెట్టడం ఓకేనా కాదా, మంచిదా చెడ్డదా అంటే
ఒక విధంగా పెట్టకూడదని నేను చెప్తా. ఎందుకు చెప్తానంటే ఒక వ్యక్తి పేరు కానీ ఒక ఏమంటారు ఒక బిల్డింగ్ పేరు కానీ లేకపోతే ఒక స్టేట్ పేరు కానీ ఏ పేరైనా ఆ స్టేట్కి ఇప్పుడు రోడ్లే ఉన్నాయి, రోడ్లు అనుకో ఆ స్టేట్కి సంబంధించి పేర్లే ఉండాలి, అప్పుడే తొందరగా గుర్తుపడతారు. ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది, మరి హైటెక్ సిటీకి నందమూరి తారక రామారావు గారు సిటీ అని పెట్టుంటే అప్పుడు ఎవరు ఆపేవాళ్ళు? ఇంత డెవలప్ అయ్యి ఉండేది కాదేమో నాకు అనిపిస్తుంది. సో మరి ఎట్లంటే మహానుభావులు మరి వైఎస్ఆర్ జిల్లా ఇట్లా ఎందుకు పెట్టుకున్నారంటే పెట్టుకున్నారో మనం ఏం చేయలేము, పెట్టకూడదని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం. సో మరి చంద్రబాబు నాయుడు గారు అయితే క్లారిటీ ఇచ్చారు. సో మేమేం కావాలని తీయట్లేదు, ఆయన మా పార్టీ వ్యక్తి అయినప్పటికీ ప్రజల దగ్గర నుంచి వినతులు వచ్చాయి కాబట్టి పేరు చేంజ్ చేస్తున్నాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఇది చూడాలి ఎంతవరకు ఇది రాజకీయ ఈ చదరంగంలో ఎంతవరకు వెళ్తుందో నాకైతే తెలియదు, కానీ ఇదైతే పెద్ద గొడవ అయ్యేటట్టు అయితే నాకు అనిపిస్తుంది. నా అభిప్రాయం ఏంటంటే పేరైతే పెట్టకపోతే బాగుంటుందని నేను అనుకుంటున్నా. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.